హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ సురగమిని వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఈరోజు నేను మీతో కొన్ని మంచి విషయాలు షేర్ చేసుకుంటున్నాను. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఎండింగ్ వరకు విని స్కిప్ చేయకుండా వినండి. వీలైనంత వరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. కొన్ని మంచి మాటలు నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? కడుపు నిండా కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు ఏమాత్రం మారదు. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టివేస్తుంది, ఒక ఆలోచన ఆకాశంలోకి ఎత్తేస్తుంది. ఏది అయినా సరే నీ ఆలోచన విధానాన్ని బట్టే మారుతుంది. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వటం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవటం గౌరవం. మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నేర్చుకోండి. మీరు నేర్చుకున్న ప్రతిదీ మిమ్మల్ని పైకి చేరుస్తాయే తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు. మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి, అంతేకాని వాటిని ఎదుటివారికి చెప్పడానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు ఒకరు ఎప్పటికీ తీర్చలేరు. మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరు ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. మీరంటే ఇష్టం లేని వారికి మీరు ఎంత చెప్పినా అర్థం కాదు. మీరు ఏమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి. ఒకరి ఏంటో మీకు తెలియాలి అంటే సహాయం అడిగి చూడండి. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువనియండి. అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణం అవుతుంది. ఎక్కడైతే అహంకారం ఆరంభం అవుతుందో ఇక అక్కడే పతనం కూడా ప్రారంభం అవుతుంది. వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట, మానవత్వం లేని వాళ్ళ ప్రేమ, స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే జీవితంలో మిగిలేది విషాదం మాత్రమే. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురితో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కడివే నీలో నువ్వు నవ్వుకుంటే పిచ్చివాడు అంటారు. ఎలా ఉన్నా కష్టమే ఈ సమాజంలో. నచ్చినంత నవ్వితే పిచ్చివాడు అంటారు, తనివి తీరా ఏడిస్తే పిరికివాడు అంటారు. మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకుడు అంటారు. జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్టి అంటారు. తెలిసి తెలియనట్లుంటే తెలివి లేదంటారు. కలగొలుపుగా మాట్లాడితే వదరిపోతూ అంటారు. ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు. నలుగురిలో ఉంటే తిరుగుబోతూ అంటారు. మౌనం వహిస్తే చేతకాని వాడు అంటారు. కాదని వాదిస్తే అతివాది అంటారు. ఏదేమైతే నాకేంటి అని ఊరుకుంటే స్వార్థపరుడు అంటారు. ఎలా బ్రతకాలో తెలిసే లోపే చితికిపోతుందేమో ఈ బ్రతుకు. లోకమంతా మెచ్చేలా బ్రతకటం అంటే మనం చచ్చినట్టు బ్రతకటమే. ఇది నిజం, ఇదే నిజం. మనిషి అదుపు తప్పినా పర్వాలేదు, కానీ మాట అదుపు తప్పకుండా చూసుకోవాలి. మాట చాలా విలువైనది. అనే ముందు ఆలోచించి అనాలి, ఎవరినైనా సరే. ఎదుటివారిలో లోపాలు ఉంటే చెప్పాలే కానీ లోకు చేసి చూడకండి. ఈ సమాజంలో ఎవరు కూడా అంత పర్ఫెక్ట్ కాదు. ఉదయించే రోజుకి ఆశలు చూపించినంత మాత్రాన సాగే జీవితం అడుగైనా ఆగుతుందా మన కోసం? నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా? ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలుగుతామా? కళ కలలానే ఉంటుంది కదా, అది కేవలం మన భ్రమ మాత్రమే. కళ కళనే. జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మంచిదేమో. కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. అవి మొదట బాధనిచ్చినా సరే జీవితాంతం ఏడవలసిన బాధను దూరం చేస్తాయి. మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి, ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, అలా అని ఎవరిని కూడా బాధించకూడదు. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలను విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాము. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసే వారి కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు. నీకు ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన జీవితం ఏమీ పాడైపోదు. విత్తనం బలమైనదైతే
ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే మీలో పట్టుదల బలంగా ఉంటే దేనినైనా సాధించవచ్చు. మాటకు మాట మాట్లాడేవారు మేధావులు కాదు. ఏమీ తెలియనట్లుగా మౌనంగా నిలబడి వినేవాళ్ళు మూర్ఖులు కాదు. మంచివాడు మహారాజైనప్పటికీ కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు. మీరు చేసిన కృషికి అవకాశం తోడైతే దాన్నే అదృష్టం అంటారు. ఎంతటి మేధావి అయినా మరుక్షణం ఏం జరుగుతుందో తెలియని అజ్ఞాని. అబద్ధంలో ఉన్న భయం కంటే, తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే, నిజంలో ఉండే ధైర్యం గొప్పది. నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. నీ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది. కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మీకు నచ్చితే ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్ ద్వారా మాట్లాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ.